ప్రియులారా, సమాజంలో మనుషులందరి హృదయాలు కూడా శాంతిని వెతుకుతున్నాయి, విశ్రాంతిని వెతుకుతున్నాయి, సమాధానాన్ని వెతుకుతున్నాయి, నెమ్మదిని వెతుకుతున్నాయి. మనశ్శాంతి ఎక్కడ దొరికిద్ది, ప్రశాంతత ఎక్కడ దొరికిద్ది, విశ్రాంతి ఎక్కడ దొరికిద్ది, అది నేను ఏ విధంగా పొందగలనని మనుషులు తిరగని ప్రదేశాలు లేవు, వెతకని స్థలాలు లేవు, చెయ్యని ప్రయత్నాలు లేవు. నానా బాధలు పడుతున్నారు నెమ్మది కోసం. కానీ ఎన్ని తిప్పలు పడినా వాళ్ళు వెతుకుతున్నటువంటి ప్రశాంతత, విశ్రాంతి, మనశ్శాంతి అనేవి దొరకట్లా. సినిమాకు వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఆ చూసేదాని మీద మనసు పోతున్నందున కాసేపేదో ఇక మన సొంత ఆలోచన రాకుండా సినిమాలో వాళ్ళు పడే అగసాట్లు చూసి మనం ఆనందపడటం, ఏడవటం, నవ్వటం, అదొక ఆనందం. కాసేపు అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ వరద బాధిత ముఖాలు వేసుకొని బయటకు వస్తారు. ఎవడు సంతోషంగా రాడు. పోయేటప్పుడేమో చిన్నప్పుడు సినిమా హాల్కు పోతే టికెట్ తెచ్చుకోవాలంటే పెద్ద కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్టు ఉంటుంది. ఆ క్యూలోకి పోయి నిలబడి బయటకు వచ్చేసరికి సగం చొక్కా జినిగిపోయి, జుట్టు చిందరవందర అయిపోయి, బాగా నున్నంగా దువ్వుకొని పోతే చిందరవందర అయిపోయి, నలుగురు బడి లాగి తన్నింది కానీ ఎట్లుంటాడు అవతారం అట్టేసుకొని బయటకు వచ్చాడు, సగం జినిగిన టికెట్లు చేత పట్టుకొని. వచ్చినోడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు. ఇక బాండి సాధించి అనుపాండి, కప్పు వచ్చింది మనకు అన్నట్టు పరిగెత్తుతారు. పోయి లోపల కూర్చొని 3 గంటలు బయటకు వచ్చేటప్పటికి ఒక కోట దగ్గర ఎవడి దగ్గరన్నా చూడు చుట్ట వాసన వస్తుంటుంది. ఎవడో దాగి వదులుతాడు, తలుపులన్నీ మూసేసి ఉంటాయి. ఆ చుట్ట పొగంతా హాల్ అంతా తిరిగి అందరి మీద అదొక టైప్ అభిషేకం లాగా వాలిద్ది. బయటికి రాగానే తల నొప్పి, చుట్ట కంపు, అదొక రకమైన వాసన. అవునా? ఏం విశ్రాంతి! ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడిని. పోయేటప్పుడు ఎంత స్పీడ్తో ఎంత హుషారుగా పోతున్నారు, అయిపోయినాక వచ్చేటప్పుడు ఏ మొఖాలతో వస్తున్నారంటే ఒకడి మొఖంలో సంతోషం ఉంది. సో లేదు అక్కడ. మనిషి ప్రశాంతత వెతుకుతూ, విశ్రాంతి వెతుకుతూ అశాంతి నుంచి బయటపడదామని ఎన్ని రకాల మార్గాలు వేసుకున్నాడో. టూర్కి వెళ్తాం, ఏదో మంచి లొకేషన్ అనుకొని అసలు ఇక్కడుండే కొంతమంది వీడియోస్ చూసి అక్కడ అలా ఉంటుంది, సెలయేళ్ళు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, అస్సలు మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది, గుడ్ క్లైమేట్, అది ఇదని అనుకుంటా పోతారు. పోయేటప్పుడు అసలు ఎంత హడావుడి, ఎంత హుషారంటే మళ్ళీ అంతసేటు పోయి అంత ఆనందకరమైన రమ్యమైన చోట్లన్నీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు కూడా వరద బాధిత ముఖాల్లానే ఉంటాయి. వరద బాధిత ముఖాలంటే తెలుసా మీకు? వరదలు అన్నీ కొట్టుకుపోయి దుప్పట్లు, గిన్నెలు, బ్రెడ్, పాలు ఇచ్చేటప్పుడు క్యూ కట్టి ఇస్తుంటారు. ఆ పంచేవాళ్ళు దయ వచ్చిన గాడికి పంచుతారు, రాని వాళ్ళకి చేతులు ఎత్తి అయిపోయిన ఇప్పుడు అంటారు. అందుకని ఈ క్యూలో ఉన్నవాళ్ళు దయగా ముఖం పెట్టి మా దాకా వస్తాయో రావు, ఆ దుప్పట్లు మాకు వస్తాయో రావు అని ఫేసులు దీనంగా పెట్టి చూస్తుంటారు. అది వరద బాధిత ఫేసులు. మనకొస్తే మనం కూడా చేయాల్సింది అది. చేసేది ఏంది? మీరైనా క్యూలో, నేనైనా క్యూలో నిలబడాల్సిందే. మొన్న విజయవాడ అంత పెద్ద సిటీలోనే మేము ఆ వీధుల్లో నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే, ఏమండి మాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఒంటి నిండా బంగారం ఉంది వాళ్ళకి, బంగారం తినలేరుగా. దేవునికి స్తోత్రం. ఒంటి నిండా గోల్డే, 3 స్టేర్ల బిల్డింగు, ఈజీగా 3 కోట్లు అయింది ఆ ఇల్లు. ఏమండి మాకు ఇస్తారా? 3 స్టేర్లు, 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. చూడండి, ఉన్నారనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళ దీన స్థితికి ఎంత జాలేసిందో నాకు ఏం అనుమానం లేదు. తీసుకోండి అని ఇచ్చా. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం, వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు. మరి ఈ నెలంతా వానలోనే అంటున్నారు, అందుకని ముందే హెచ్చరిక చేస్తున్నానులే సందట్లో సరిగా. సరే, ఇప్పుడు విశ్రాంతి ఎలా దొరికిద్ది, అశాంతి నుంచి ఎలా బయటపడాలి అని దీనికోసం మనుషులు వేసుకున్న మార్గాలు ఏవి చూసినా అవి మనకి పూర్ణ శాంతిని, పూర్ణ విశ్రాంతిని అయితే ఇచ్చేటట్టు కనపడట్లా. అంత టెంపరీ. మానవుడు విశ్రాంతి కోసం వెతుక్కున్న దారులన్నీ టెంపరీ. నా భార్య దగ్గర విశ్రాంతి దొరకట్లేదని ఇంకొక ఆమెను చేసుకుంటాడు ఒక్కొక్కడు. ఇక ఫుట్బాల్ ఆట స్టార్ట్ అయ్యిద్ది వాడికి. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర కొద్ది కాలం విశ్రాంతి పొందుతాడు, తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కౌంటర్. ఇంకా అటుదంతే ఇటు పట్టం, ఇటుదంతే అటు పట్టం, చివరికి ఎటు కాకుండా పోయి ఎక్కడో కలుస్తాడు పోయి.
మానవుడా, నువ్వు వేసుకున్న ఏ త్రోవలో కూడా నువ్వు వెతుకుతున్న విశ్రాంతి దొరకదు, అశాంతే నీ బ్రతుకు. మరి విశ్రాంతి ఎవనికి దొరుకుతుంది, ఎవని హృదయం పూర్ణ శాంతితో ఉంటుంది అంటే రెండు సంగతులు చెప్పి ముగిస్తా. అసలు చాలా అద్భుతమైనటువంటి క్లుప్త ప్రసంగం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎట్ట దొరికేది ఏముంది, నువ్వు చదివించావుగా, చదివించిన వచనంలోనే సగం అర్థమైపోయింది మాకు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుతూ, అంతేగా. అంటే దేవుని మీద ఆధారపడితే విశ్రాంతి వచ్చింది అంటావు. టోటల్గా అదేగా నువ్వు చెప్పేది అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను, నిజమే అది.